వర్గంలో గత సంవత్సరం నుంచి ఒక మైనర్ బాలిక, దళిత మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరుగుతూ ఉంటే 9వ తరగతి చదువుకునే మహిళ ముక్కుపచ్చలైనటువంటి విద్యార్థిని మోసం చేసి అఘాయిత్యానికి పాల్పడితే ఆమెను పరామర్శించాలని, ఆ కుటుంబానికి తోడు ఉండాలని ఈ నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మా అందరికీ చెప్తే, ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమాన్ని కానీ, దళితుల అభివృద్ధి కానీ, దళితులకు అండగా ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు రాప్తాడు నియోజకవర్గానికి రావటం జరిగింది. నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది అర్థం అవటంలా. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పేదవాళ్ళు బ్రతకడానికి అవకాశం కల్పిస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉంటల్లా. మేము ఆ అఘాయిత్యం జరిగింది, ఆ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ ప్రాంతంలో ఇలా జరుగుతూ ఉంది, ఈ ముక్కుపచ్చలని పసికోన 18 మందికి పైగా దుండుగుల చేతిలో అఘాయిత్యానికి పాల్పడింది, రక్షణ కావాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, తగు చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పాలనే ఉద్దేశంతో వస్తే ఆ ప్రాంతానికి వెళ్ళనివ్వరు. నేను అనంతపురం హోటల్లో దిగితే నేనున్న హోటల్ మొత్తం ఈరోజు చెక్ చేయటం పోలీసు వారు. మేమేమి తప్పు చేసాము అడుగుతా ఉన్నాం. భారతదేశ రాజకీయ వ్యవస్థలో అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగ ప్రతులను ఈరోజు దళితులకు ప్రొటెక్షన్గా ఉండాలని, దళితులకు సపోర్ట్గా మేము వెళ్ళాలన్న ఆలోచనతో ప్రకాష్ రెడ్డి గారు కోరితే, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే మేమంతా వెళ్ళి ఆ కుటుంబానికి బాసటగా ఉండాలని వెళ్తే మమ్మల్ని రానియరు. పోలీసు వారు ఆపేయటం, మధ్యలో భయభ్రాంతులు చేయటం, మా మీద దాడులు చేయించడం, ఇది న్యాయమని అడుగుతా ఉన్నాం. ఈ వ్యవస్థలో ఇవి కొనసాగాలని అడుగుతా ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మరి ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో వాళ్ళు భారతదేశంలో అత్యుత్తంగా ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తా ఉంది. ఎందుకు చంద్రబాబు స్పందిస్తలేదు? మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఆ మైనర్ బాలిక మీద జరిగినటువంటి అఘాయిత్యానికి బాధ్యులు ఎవరు? చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. ఆ కుటుంబానికి ఉన్నటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. చట్టాలు మీ చుట్టాలు కాదు, చట్టాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఎస్సీ అట్రాసిటీ చట్టం పెట్టి బాధ్యులైన వారిని తప్పకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవకాశం లేదా? మేమెందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అవకాశం ఇవ్వట్లేదని అడుగుతా ఉన్నాం. మేమేం తప్పు చేయటం లేదే, మేము ఎవరిని మాట్లాడటం లేదే. ప్రజాస్వామ్యంలో మాకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు, ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా అన్యాయం జరిగితే వారికి తోడుగా ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందే. మేము మాజీ మంత్రులుగా చేశాం. నేను ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉభయ రాష్ట్రాలు ఉన్నప్పుడు చేశాం. ఈ రాష్ట్రంలో దళిత గిరిజన మీద నిజంగా ఈరోజు ప్రక్కనే అనంతపురంలో ఒక గిరిజన మహిళ మీద కూడా దాడి జరిగితే అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉందంటే ప్రభుత్వం చేతకారితనం, ప్రభుత్వం చేతులెచ్చేసిన తీరు, చంద్రబాబు గారికి ఈ వ్యవస్థల మీద, ఈ పేదవారి మీద ఒక తేలిక స్వభావం ఉండటం వల్లనే ఇలాంటి దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతూ ఉన్నాయి. బాధ్యులైనటువంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. తప్పకుండా పోలీసు వారు కూడా, మేమేం తప్పు చేసేవాళ్ళం కాదు, ఎవరి మీద విమర్శించేవాళ్ళం కాదు, ఎవరి మీద పోట్లాడాలని ఆలోచన లేదు. మేము వెళ్లాల్సింది పేదవారికి అండగా, ఆ అమ్మాయికి బాసడగా, ఆ కుటుంబానికి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ప్రకాష్ రెడ్డి గారి నేతృత్వంలో ఎలాని వెళ్తా ఉన్నాం. మాకు అవకాశం కల్పించమని కోరుకుంటూ, ఇలాంటి అట్రాసిటీస్ రాష్ట్రంలో పురికొల్పొద్దు, మీరు పెంచి పోషించొద్దు, ఈ అఘాయిత్యాలను ఖండించండి. చంద్రబాబు గారు ఇప్పటికైనా కడుపు కలగాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను. కాలంగా జరుగుతున్నటువంటి హత్యలు, హత్యాయత్నాలు, మానభంగాలు, దోపిడీలు, దాడులు, అక్రమ కేసులు, అనేక దుర్మార్గాలు గత సంవత్సర కాలంగా జరిపినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజానీకం గమనించింది. రాష్ట్రంలో దాదాపుగా 2466 అక్రమ కేసులు నమోదైతే రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 40-50 అక్రమ కేసులు నమోదు కావడం జరిగింది. ఇవి అంటే దాదాపుగా 3 నుంచి
3 నుంచి 400 మంది పైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మరి ఇంత దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలిపేటువంటి హక్కు మాకున్నా ఈ రాజ్యాంగంలో భారతదేశంలో ఏ ప్రాంతానికైనా ఏ మారుమూల గ్రామానికైనా సంచరించేటువంటి హక్కు మాకు రాజ్యాంగం కల్పించిన రామగిరి మండలంలో దౌర్జన్యాలు జరిగిన ప్రతిసారి ఈ ప్రాంతానికి రావాలన్నప్పుడు పోలీసులు అడ్డుకోవడము, రామగిరి మండలంలోకి మీరు రాకూడదు, మీరు ఇక్కడికి వస్తే మేము మీకు రక్షణ కల్పించలేము, మా బాధ్యత కాదని మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి పాపిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు లింగమయ్య గారి హత్య జరిగితే ఆ సంఘటనను గమనించడానికి, వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాలనుకున్నటువంటి నాకు కానీ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ అనుమతించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వస్తే భద్రతా లోపాలను ఎత్తి చూపే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎత్తి చూపే విధంగా పోలీసులు నిర్లక్ష్య వైఖరి వల్ల దాదాపుగా కొన్ని వేల మంది హెలికాప్టర్ వద్దకు రావడము, దాని తర్వాత హెలికాప్టర్ మీదకి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన అనుచరులు కావాల్సిగానే హెలిప్యాడ్లోకి వచ్చేశారు, హెలికాప్టర్ని ధ్వంసం చేశారని మళ్ళీ మా మీద ఒక 200 మంది పైన కేసులు పెట్టడము. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు కూడా రక్షణ కల్పించకూడదనేటువంటి ఉద్దేశం సుస్పష్టంగా తెలిసిపోతా ఉంది. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఆ రెక్కలను ఎవరైనా తాకి ఉన్నా కూడా మొత్తం హెలికాప్టర్ పేలిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారితో సహా మేమంతా ఒక 100 మంది చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు. ఇవన్నీ కూడా తెలిసి పోలీసులు కావాల్సిగానే ఆ ప్రయత్నం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి హత్యకు కుట్ర పన్నింది పోలీసు వర్గాల వాళ్ళనేది మా స్పష్టమైన అభిప్రాయం కూడా. మరి ఇదే తరుణంలో గత నెలలో మళ్ళా 2 హత్యలు జరిగాయి. రాప్తాడు మండలంలో నారాయణ రెడ్డి గారిని, ఆయన సత్యమణిని హత్య చేశారు. సెటిల్మెంట్లలో వీళ్ళు అడిగినటువంటి ముడుపులు చెల్లించలేదని, పరిటాల సునీత తమ్ముడు అడిగినటువంటి ధరకు భూమి రాశించలేదనేసి హత్య చేశారు. మరి అక్కడ కూడా పోలీసులు తమ చేతివాటం అంటే వాళ్ళకి చేతనైనది ఏమంటే హత్య చేసిన వాళ్లను నిర్దోషులుగా విడుదలయ్యే విధంగా కేసులను బలహీనంగా కట్టడం. మరి ఈ సంఘటనలు మర్చిపోకముందే మొన్న ఏడుగురాలపల్లిలో 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక దళిత బాలిక పైన గత సంవత్సర కాలంగా దాదాపుగా 14 మంది తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు సామూహికంగా ఆమె పైన అత్యాచారం చేయడము, వీడియో చిత్రీకరించి కంప్లైంట్ ఇస్తే లేదా ఇది వెలుగులోకి వస్తే ఈ వీడియోని బయటకు పెడతామనేసి బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారం చేయడము, పెద్ద మనుషుల దగ్గరికి పోతే ఆ పెద్ద మనుషులు కూడా వాళ్ళని లోపరుచుకునేటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం ఉందంటే ఈ రాజ్యంలో మహిళలు స్వేచ్ఛగా సంచరించేటువంటి పరిస్థితి కూడా లేదా. అయ్యా ఎక్కడున్నారయ్యా గాంధీ గారు, గాంధీ మహాత్ములు అర్ధరాత్రి ఆడది స్వతంత్రంగా సంచరించేటువంటి కాలం వచ్చినప్పుడే గ్రామ స్వరాజ్యం అని, అది స్వేచ్ఛా భారతం అని చెప్పారు. మరి ఎక్కడున్నారు గాంధీ గారు, ఎక్కడున్నారో? ఈ దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయో లేదా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే లేవు. మరి ఇటువంటి సంఘటన జరిగింది, ఆ కుటుంబాన్ని పరామర్శించాలనేసి మాజీ మంత్రి గారు, మా రాష్ట్ర దళిత నాయకులు మేరుగ నాగార్జున గారు, అదేవిధంగా సాకే శైలజనాథ్ గారు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా ఉషశ్రీ చరణ్ గారు మాజీ మంత్రివర్యులు, మా జెడ్పీ చైర్మన్ గారు, మా కార్పొరేషన్ చైర్మన్ గారు, అందరూ ప్రధానమైన నాయకులు అందరూ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శిద్దాము. అక్కడ ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఎందుకంటే ఎస్పీ గారు చెప్పినది బట్టి అది మొదటి సంఘటన కాదు, చివరి సంఘటన కాదు, గతంలో అనేక సంఘటనలు జరిగాయి, వెలుగులోకి రాలేదని కూడా చెప్తా ఉన్నారు పోలీసు వర్గాల వారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా? ఈరోజు అబలలను మనం సబలను బలవంతులుగా వాళ్ళకు సాధికారతను కల్పించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వారిని అబలలుగా మార్చి బలహీనపరిచి వాళ్ళు గొంతును కూడా ఎత్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో తమకు జరిగిన అన్యాయాన్ని కూడా అవమానం పేరుతో చెప్పుకునేటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ఈ చీకటి రాజ్యంలో ఉన్నామా? మరి ఆ కుటుంబాన్ని పరామర్శించాలా, పేరూరు గ్రామానికి వెళ్ళాలా. రామగిరి మండలంలో ప్రధానమైనటువంటి పేరూరు గ్రామానికి సంబంధించిన హ్యామ్లెట్ విలేజ్ ఏడుగురాలపల్లి, అక్కడ అంబేద్కర్ గారికి మొరబెట్టుకుందాం, అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ గారికి మొరబెట్టుకుందాం, అయ్యా ఒక విజ్ఞాపన పత్రం ఇద్దాం, అయ్యా మీరైనా కాపాడండి, మీరు రాసిన రాజ్యాంగం దుర్మార్గల పారిట వరంగా మారుతూ ఉంది,
ఇక్కడ మేము స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి సంచరించలేనటువంటి పరిస్థితి ఉందని ఆయనకు మొరపెట్టుకోవాలని మా ఈ ప్రయత్నాన్ని పోలీసు వర్గాల వాళ్ళు ఎక్కడికక్కడ అడ్డుకోవడం. శైలజనాథ్ గారిని అడ్డుకున్నారు, ఉషశ్రీచరణ్ గారిని పెనుగొండలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు ఇక్కడ కూడా మేము మద్దెల చెరువు గ్రామంలో ఉంటాము, మాకు సమయం కేటాయించండి. మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పేరూరు గ్రామంలో వాళ్ళు రామగిరిలో పెట్టుకున్న కార్యక్రమాన్ని పేరూరుకి షిఫ్ట్ చేసుకుని మేము వస్తున్నామని చెప్పేసి అక్కడ కర్రలు పట్టుకొని వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ గూండాలు అక్కడ స్థానికుల్ని ప్రజల్ని భయభ్రాంతులు చేసుకుంటా ఆస్తులు ధ్వంసం చేసుకుంటా మేము ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాకూడదని సంచరిస్తూ ఉన్నారు. మరి మీరు పోలీస్ వర్గాల వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ డ్యూటీని మీరు నిర్వర్తించాలి కదా. ముందు వారిని కట్టడి చేసి వారిని అక్కడి నుంచి పంపించేయండి. మీకు విలువ ఇచ్చి మీ మాటకు గౌరవించి మేము మద్దెల చెరువు గ్రామంలోనే ఆగుతాం. ఇక్కడ నుంచి మీరు మాకు సమయం కేటాయించినప్పుడు అంబేద్కర్ సెంటర్కి వస్తాము పేరూరు అనేసి మేము తెలియజెప్పాం. మరి గమనించాలి, చూడాలి ఇప్పుడు ఈ పరిస్థితి. ఒకవైపున పోలీస్ వర్గాలు అయితే ఇప్పుడు డిఎస్పీ గారు వస్తూ ఉన్నారంట, పోలీస్ వర్గాలు మిమ్మల్ని అనుమతించేటువంటి పరిస్థితి లేదనేసి కూడా చెప్తా ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలా అనుమతించారు? వాళ్ళకి ఎక్కడ అనుమతి పత్రం లేని కార్యక్రమం పేరూరులోకి ఎలా అనుమతించారు? వారు కర్రలు పట్టుకొని సంచరిస్తుంటే మరి మీరంతా ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు ఏడుగురాలపల్లిలో జరిగిన సంఘటన అమానుషం అనే మాట కంటే కూడా చాలా పెద్ద మాట వాడాల్సిన కాలం. ఈరోజు నా గ్రామానికి పేరూరుకి వెళ్ళాలని చెప్పి బయలుదేరి వచ్చాం. ఏదో బల ప్రదర్శనకో లేకుంటే తోసుకుపోవడానికో రాలే. వచ్చింది ఆ గ్రామానికి వెళ్ళాలి, చూడాలి. అంత దుర్మార్గంగా ఒక గ్రామం ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం అనుకున్నాను. నేనైతే అట్లే అనుకున్నాను. కనీసం ఒక అమ్మాయి 12 ఏళ్ళు 13 ఏళ్ళ అమ్మాయిని 2 సంవత్సరాలు పైబడి 2 సంవత్సరాల కాలంలో 10, 15, 16 ఇంకా తొవ్వే కొద్ది నంబర్ పెరిగే కాలం చూస్తూ ఉన్నాం. పంచాయతీ చేసిన వాళ్ళు కూడా అదే కోవలేకొస్తే, తండ్రి కొడుకు కూడా అదే కోవలేకొస్తే ఇంకా దేవునికి ఎవరు చెప్పుకోవాలి ఆఖరికి? అంటే ఈ దేశంలో ఆఖరికి ఎస్సీలుగా పుట్టడమే తప్పు, ఎస్సీ అమ్మాయిలుగా గ్రామాల్లో పుట్టడం మరింత తప్పు. వాళ్ళు అడిగేదానికి ఎవరు లేరు, అడిగేదానికి నోరు లేదు. నిజంగానే ఈరోజు బహుశా పోలీసులు చాలామంది నాకంటే ఎక్కువ ఉన్నారు, కానీ నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. నేను ఆ గ్రామాన్ని చూడాలి అనుకున్నాను, ఆ గ్రామంతో గురించి మాట్లాడాలనుకున్నాను. అసలుకి మానవుల కాలంలో ఉన్నామా లేదా? పేపర్లో చూశాను, ఎస్పీ గారి రిపోర్టే చూశాను నేను. ఇంతకుముందు ఇట్లాగే ఉంది, ఒక 2 చనిపోయారు అట్లా. అంటే అంత ఏంటి, హూ ఈజ్ ప్రొటెక్టింగ్? ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని? దాదాపు చాలా ఏళ్ళుగా ఎట్లే ఉంటే అన్ని గవర్నమెంట్లు ఉన్నాయి కదా, మరి ఎవరు కాపాడుతున్నారు దాన్ని? ఈరోజు బయటకు వచ్చినాక కూడా నిజంగా నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆ బిడ్డకి నేను పోలే లోపలికి, ఫోక్సో చట్టమని పంపలేదు నన్ను. మా సర్పంచ్ని పంపించాం, పార్వతమ్మని. చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఒంటి మీద కండగులు లేదు సరిగ్గా. మనసు ఎట్లా వచ్చింది వీళ్ళకి? అసలు ఈ సమాజాన్ని కోరుకునే అసలు మీరు అసలుకి అవసరం అందరూ కూడా అమ్మాయి పట్ల సమాజం మొత్తం కలవాల్సిన అవసరం ఉంది. ఇది నాట్ ఓన్లీ ఇది ఒక మనిషి ఇష్యూ కాదు, ఇది సమాజం యొక్క సమస్య, సమాజం యొక్క ఇష్యూ ఇది. కాబట్టి ఏదో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయోత్సవం జరుగుతున్నా మేము పంపలేమని పోలీసులు అంటామని మేము ఘర్షణకు రాలేదు, నేను దాడికి కూడా రాలేదు. నేను ఆ గ్రామానికి పోయి చూద్దామని వచ్చాను. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాటని 3 గంటలకు ఏదో ఫ్రీ అవుతుందంటా ఉన్నారు. అట్లాగే తొందరలోనే ఒక పెద్ద సంఖ్యలో ఆ గ్రామానికి వెళ్ళాలి, దాన్ని లిబరేట్ చేయాలి. దాన్ని ఇటువంటి విషయాల్ని ఎవరు ప్రోత్సహించకూడదు. నవ్వడానికి కూడా లేదు. పక్కూరోడు కూడా వచ్చేసి అమ్మ అసలు చెప్పుకుంటే కడుపులో బాధేస్తుంది. ఆ అమ్మాయికి వాళ్ళ ఆయన లేడు, మాట్లాడేకి తల్లి లేదు, ఊరు మాట్లాడదు, ఇంకెవరు మాట్లాడాలా? ఎవరికైనా సరే. కాబట్టి నేను పోలీసు వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను, మమ్మల్ని అడ్డుకోవడానికి మీరు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారో అంతే గట్టిగా అందరినీ లోపల పెట్టాలి, తగిన దాన్ని తీసుకెళ్ళాలి. అసలు ఆ ఊరికి కూడా కౌన్సిలింగ్ చేయాలి. అసలు ఊర్లో ఇంత అన్యాయం ఏళ్ళ పరిణామం జరుగుతూ ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది? కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శైలజనాథ్గా ఖండిస్తూ ఉన్నాను, వైఎస్ఆర్ పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇది ఇంకా ఏ పదం వాడలో తెలడం లేదు, దీన్ని ఏమైనా సరే మనం దీంట్లో దాని రాజకీయ రంగు పులిమే ప్రయత్నం కూడా చేశారు. ఆ పార్టీ వాళ్ళే కాదు, ఈ పార్టీ వాళ్ళు దాంట్లో ఉన్నారని చెప్పి. ఏ పార్టీ వాళ్ళు ఉన్న సమస్య కాదు దీంట్లో. ఒక దిక్కు లేని ఒక అమ్మాయికి, రక్షణ లేని ఒక అమ్మాయికి, నిజంగా నాకు ఇదే ఎస్సీగా నాకు చాలా ఫీలింగ్ ఉంది 3 రోజుల నుంచి. అంటే మేము పుట్టడమే నేరమా ఈ దేశంలో? అసలు ఈ భూమి మీద పుట్టడమే మేము నేరం చేసినామా? అంటే మమ్మల్ని ఏం చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరా?
అమ్మాయి చదువుకోవాలి, చిన్న అమ్మాయి 7 నెలలంట బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి పరిస్థితి ఎన్ని ప్రశ్నలకి సమాజం సమాధానం చెప్పాలి? అసలు ఈ ఊరు సమాధానం చెప్పాలి, ఈ ప్రాంతం సమాధానం చెప్పాలి, మనమందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్న విషయం గుర్తు చేసుకొని చెప్తా ఉన్నా. ఏది ఏమైనా నేను పోలీసులు ధిక్కరించి ఐ డోంట్ వాంట్ క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, జస్ట్ ఐ వాంట్ సీ దట్ విలేజ్. చూస్తాం 3 గంటలకి వస్తే మళ్ళీ ఎన్ని కొంచెం ప్రయత్నం చేస్తాం. ఆఖరికి ఉషాచరణ్ గారు అరెస్ట్ చేయారంట, లేదా మనం తీసుకొని వస్తాను ఆఖరికి. ఎనీహావ్ ఈ వీక్లో ఆ గ్రామంలోకి పోతాం. నేను పోలీస్ వాళ్ళని కోరుకుంటా ఉన్నా, ఇంత ఇన్హ్యూమన్ సంఘటన మీరుండంగా మనముండంగా జరగడం మాత్రం బాధ్యత మందే, రెస్పాన్సిబిలిటీ మందే. ఇది ఎవరిది కాదు, ఇదేదో ఫ్యాక్షన్ గొడవలో కక్షల కార్పణలుగా ఇది దోచుకోవడం, ఒక కులాన్ని మానసికంగా సామాజికంగా దాన్ని దౌర్భంగా దోచుకోవడం వచ్చి ఆ అమ్మాయిని అసలు ఆ ఊరు ఎందుకు రెస్పాండ్ కావడం లేదు నాకు అర్థం కావడం లేదు. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నా, ఇది మంచిది కాదు. దీన్ని ఎంత దూరం పోతే అంత దూరం తీసుకెళ్ళి సిద్ధంగా తెలియజేస్తాం.